నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయిన కాంగ్రెస్ నాయకులు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న జనసేన నాయకులు. సాంకేతికతతోనే అధిక దిగుబడులు వస్తాయన్న గొండు శంకర్. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన డిప్యూటీ సీఎం. ఎయిర్ ఇండియా విమానంలో టెక్నికల్ సమస్య, ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల ఆందోళన. బీఆర్ఎస్ కు ఓటు వేసిన పేదలపై కాంగ్రెస్ పార్టీ పగపడుతోందన్న కేటీఆర్. బీఆర్ఎస్ కార్యకర్తపై అక్రమ కేసు. ప్రభుత్వ పాఠశాలలో దర్శనమిచ్చిన బీర్ సీసాలు. వరద బాధితులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు. పాకాలలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీటీసీ. గుమ్మడిదల మండల కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారనగర్ లో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డుపై రగడ జరుగుతోంది. బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయిన కాంగ్రెస్ నాయకులు. మండలంపై దొంగ ప్రేమ చూపిస్తోంది ఈ బీఆర్ఎస్ నాయకులు అన్నారు. డంపింగ్ యార్డుపై కుళ్ళు రాజకీయం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులని ఆరోపించారు. డంపింగ్ యార్డుకు అన్ని అనుమతులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. అనుమతులు ఇచ్చింది మీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. అప్పటి ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, స్థానిక జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కదా, అప్పుడు ఎందుకు ఆపలేదు అని ప్రశ్నించారు. ఖచ్చితంగా డంపింగ్ యార్డు వస్తుందని ఈ బీఆర్ఎస్ నాయకులకు అప్పుడే తెలుసు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లాలనే ఆలోచనతో జిల్లా మంత్రి దామోదర్ కి డంపింగ్ యార్డు వద్దంటూ వినతి పత్రాలు ఇస్తూ నీచమైన రాజకీయాలు చేస్తున్నారన్నారు. డంపింగ్ యార్డుకు అనుమతులు ఇచ్చినప్పుడు మీరందరూ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. అప్పుడు అందరికీ తెలుసు కూడా ఆపలేకపోయారన్నారు. మరి అదే విధంగా ఫారెస్ట్ ఉన్నది, ఫారెస్ట్లో వన్యప్రాణులు ఉంటాయి. మరి ఆ వాటర్ కలుషితమైన వాటర్ తాగితే మరి చనిపోయే ప్రమాదం ఉంది. గతంలో డిఎఫ్ఓ నుంచి కూడా మేము లెటర్ చేయడం, ఎయిర్పోర్ట్ అకాడమీ నుంచి కూడా మేము చెప్పడం జరిగింది. ఇవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి, రిటర్న్గా పేపర్స్ ఉన్నాయి. కాబట్టి మేము ఈ సందర్భంగా తెలియజేసింది అంటే, ఇప్పుడు నర్సాపూర్ చెరువు ఉన్నది, చాలా పెద్ద చెరువు, నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ ఉన్న చెరువు. ఇక్కడున్న వాటర్ మొత్తం పందివాగు నుంచి చక్కగా నర్సాపూర్ చెరువులకే పోతాయి వాటర్. నర్సాపూర్ చెరువు మొత్తం కాలుష్యం అయిపోతుంది, పొల్యూటెడ్ అయిపోతుంది. మంచి వాతావరణంలో ఉన్న చెరువు మరి అంత పెద్ద టౌన్కు ఉన్న చెరువు మరి కలుషితమవుతాయని చెప్పి తెలియజేస్తూ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్ని పక్షాలకు కూడా మేము చెప్పేది మేము అప్పీల్ చేసేది కూడా ఒకటే, మీరు అసత్య ప్రచారాలు చేయకండి. గతంలో తప్పిదం జరిగింది, దాన్ని సర్దిద్దే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. మరి మీరు దీన్ని వ్యతిరేకించే దాంట్లో మీరు పాల్గొనాలి. అన్ని పక్షాలకు కూడా చెప్తున్నాం. కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అభండాలు వేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవుస్తున్నాను. జై హింద్. ఈ టీఆర్ఎస్ దొంగలు లంగలు మంత్రి దగ్గర పోయి మేము ఆపుతున్నామనే నాటకాలు ఉగలపలుకులు వస్తున్నారు. ఇవాళ ఒకటే చెప్తున్నాం, ఇది 2015 ఆ రోజు మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి మీ కేసీఆర్, ఆ రోజు మంజూరు చేసినటువంటి రాష్ట్ర ఈ జిల్లా మంత్రివర్యులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఆ కుటుంబ సభ్యులే ఈరోజు 130 ఎకరాలైనటువంటి ఆ జాగాని ఈ మండలంలో మంజూరు చేసింది. మీరు చేసిన మంజూరే, వేరేట లోపలు చేసిన మంజూరు కాదు. మీ బంగారు తెలంగాణలో గుమ్మడిదల 130 ఎకరాల 152 ఎకరాల భూమిని అలాట్మెంట్ చేసిండ్రు. ఈరోజు గుమ్మడిదల మండల ప్రజల్ని మొత్తం సర్వనాశనం చేసింది మీరు, మీ రాజ్యం, మీ బంగారు తెలంగాణ అని చెప్పుకున్నటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి హరీష్ రావు గారు దీని వెనకాల ఉండి చేసిండ్రు. ఇంతకుముందు మన మండల ప్రెసిడెంట్ గారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే అక్కడ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సర్పంచ్ గారితో సంతకం పెట్టించిండ్రు. ఎంత ధైర్యం సర్పంచ్ గారితో సంతకం పెట్టించారు అంటే, ఆ డంపియార్డు 152 ఎకరాల అలాట్మెంట్ చేసినటువంటి దాంట్లో మీ ఇస్సా ఎంత నుంచి ముఖ్యమంత్రి దాకా మీరే ఉన్నారు. 152 ఎకరాలు అలాట్మెంట్ చేసి స్థానిక సర్పంచులను కూడా సంతకాలు పెట్టి అలాట్మెంట్కు మంజూరు చేసే స్థాయికి మీరు పోయిందంటే మీ ఇస్సాలు ఎంత? అప్పుడున్న
లీడర్లు ఇస్తే ఎంత, మంత్రి ఇస్తే ఎంత. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జనసేన నాయకులు. గత ప్రభుత్వ హయాంలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాదం లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వుతో తయారయ్యే నెయ్యిని కలపడం బాధాకరమని చంద్రగిరి జనసేన సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవారి దర్శనార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని తిరుమల నుండే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ఉన్నత స్థాయి అధికారులతో సమగ్ర విచారణ చేపట్టి శ్రీవారి భక్తులు ఇష్టంగా స్వీకరించే శ్రీవారి లడ్డూలు జంతు కలేబరాలు మరియు కొవ్వుతో చేయబడే నెయ్యిని ఉపయోగించారని తేలింది. శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశాన్ని భవిష్యత్తులో ఇలాంటి తప్పులు ఎవరూ చేయకుండా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ని కోరారు. ఈ వ్యవహారానికి ప్రథమ సూత్రధారుడు ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భువన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను విచారిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి జనసేన పార్టీ సీనియర్ నాయకులు తపసి మురళీరెడ్డి, గోపీనాథ్ రాయల్, పొర్లుదండాల ఈశ్వర రాయల్ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథరక్షిక గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు మన తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, ఈఓ అధర్మారెడ్డి గారు, అదేవిధంగా భువన కరుణాకర్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి హిందువుల మనోభావాలని దెబ్బతీశారు ఈరోజు. ఎందుకంటే లడ్డు ప్రసాదంలో పవిత్రమైన లడ్డు హిందువులు ప్రపంచంలో ఎక్కడున్నా పవిత్రంగా పూజించే లడ్డు ఈరోజు ఈ గత ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. అదేవిధంగా వాళ్ళని కఠినంగా శిక్ష పడాలి, ఆ దేవదేవుడు శిక్ష పడేలా చూడాలని ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఇదే కాదు, గతంలో ఫ్రీ లైన్లో కాఫీ ఇచ్చేవారు, పాలు ఇచ్చేవాళ్ళు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు, సాంబార్ రైస్ ఇచ్చేవాళ్ళు, నెక్స్ట్ దద్దోజనం ఇచ్చేవాళ్ళు, ఉప్మా ఇచ్చేవాళ్ళు, పొంగల్ ఇచ్చేవాళ్ళు. అది కూడా లేకుండా చేశారు. అది కూడా లేకుండా చేశారు. వీళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలని నరేంద్ర మోడీజీ గారికి, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీజీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేము ఇదే విధంగా అందరం చేతులెత్తి మొక్కుతున్నాం. వీళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఈ బాధితుల్ని ఉరిశిక్ష దాకా తీసుకొని వెళ్ళాలి ఈరోజు. అదేవిధంగా మేము నిన్న చేపట్టిన పవన్ కళ్యాణ్ గారు దీక్ష, స్వామి మమ్మల్ని క్షమింపుడు, గత ప్రభుత్వంలో తప్పు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలుసుకొని పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు అందిపుచ్చుకొని అవగాహన పెంచుకోవడం ద్వారా పంటలను సాగు చేసే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మండలంలోని శాలిగుండంలో సర్పంచ్ కొంఖ్యాన ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గోండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక
సాంకేతిక వ్యవసాయ పద్ధతులు, సమగ్ర పురుగుల యాజమాన్యం పద్ధతులు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలసాయం అందించేలా పొలం పిలుస్తుందిరా కార్యక్రమాలలో రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మన అదృష్టం ఏంటంటే వ్యవసాయం, దానికి అనుబంధంగా ఉద్యానవన శాఖ, తర్వాత పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, అలాగే మత్స్య శాఖ, తర్వాత సహకార శాఖ, వరుస 6 శాఖలు ఇవన్నీ మన జిల్లాకు ఉపయోగపడినవి. తిరుపతి లడ్డు కల్తీ విషయంపై స్పందించినటువంటి ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రకాష్ రాజుకు కూడా చెప్తున్నా, సెక్యులరిజం 2 వే 1 వే కాదు. ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉంది. ప్రస్తుతం తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కల్తీ వ్యవహారం హిందూ ప్రజల విశ్వాసాలు, మనోభావాలతో ముడిపడి ఉండడంతో పెద్ద రాజకీయ వివాదంగా రోజు రోజుకి మారుతోంది. ఈ క్రమంలో ఎవరి అభిప్రాయాలను వారు వెల్లడిస్తున్నారు. కొందరు ఇదంతా రాజకీయ వివాదమని కొంతమంది కొట్టిపడేస్తున్నారు. లడ్డూ కల్తీ ఖచ్చితంగా హిందువుల మనోభావాలని కించపరచడమే అని మరికొందరు అంటున్నారు. ఒక నటుడిగా మీరంటే నాకు చాలా గౌరవం ఉందని ఏదైనా మాట్లాడే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి. సనాతన ధర్మాన్ని కాపాడండి అన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం హీరో కార్తీ చేసిన కామెంట్స్ కి సంబంధించిన వీడియో, అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఎంతసేపు సినిమా టికెట్స్, హీరోల గురించి మాత్రమే కాకుండా హిందువులుగా సనాతన ధర్మం గురించి పోరాడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో ప్రకాష్ రాజుకు కూడా వార్నింగ్ ఇచ్చారు పవన్. ప్రకాష్ రాజుకు కూడా చెప్తున్నా, సెక్యులరిజం 2 వే 1 వే కాదు. ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉంది, కానీ ఆయన సరిగా మాట్లాడాలి. సనాతన ధర్మంపై దాడి జరిగినప్పుడు మాట్లాడకూడదా? మేం చాలా బాధపడ్డాం. మీకు ఇదంతా హాస్యం కావచ్చు, మాకు ఇదంతా చాలా బాధను కలిగించింది. ఇష్టానికి సనాతన ధర్మంపై మాట్లాడుతున్నారు. మీరు సరస్వతీదేవి, దుర్గాదేవిలపై జోకులు వేస్తారా? సనాతన ధర్మ రక్షణ అనేది గుడికెళ్లే ప్రతి హిందువు బాధ్యత కాదా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే, నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్స్ ఎ 2 వే, నాట్ 1. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. యు నో దట్. నన్ను పచ్చి బూతులు తిట్టినా, నన్ను వక్రీకరించినా, నన్ను రోడ్డు మీదకి లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా. కానీ వైసీపీని నాయకులు, విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం, సనాతన ధర్మం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తిరుపతికి వెళ్లాల్సిన విమానం టెక్నికల్ సమస్యతో ఆగిపోయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తిరుపతి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో టెక్నికల్ సమస్య చోటు చేసుకుంది. ఉదయం 6:30కు హైదరాబాద్ నుండి తిరుపతి బయలుదేరిన ఫ్లైట్ విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్ టేకాఫ్ అయి వెళ్తున్న విమానం మార్గ మధ్యలో ఒంటిమిట్ట వరకు వెళ్లి తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. 2 గంటల నుండి ఇప్పటి వరకు తమను పట్టించుకున్న నాదుడు లేడు అంటూ ఎయిర్పోర్టులో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.
తిరిగి వార్తలకు స్వాగతం. హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్క పేదవాన్ని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న కేటీఆర్. హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన పేదవాళ్ల మీద పగబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళ వెంట పడుతున్నాడు. రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, పేదవాళ్లకి ఒక న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. దుర్గం చెరువు FTL పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉంది. ఆయన ఇల్లు ముట్టుకోవాలి అంటే చుట్టూ పోలీసులు మంది, అందుకే అధికారులు తిరుపతి రెడ్డిని ముట్టరు. అన్నా నీకు నోటీస్ ఇస్తున్నా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు తిడుతున్నారు, నువ్వు కోర్టుకు పోయి ఓ కాగితం తెచ్చుకో, దాన్ని పెట్టుకో, నిన్ను ముట్ట అని చెప్తారు ఈ రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అదే పేదవాళ్లకి తెల్లవారు 3 గంటలకు బుల్డోజర్లు వస్తాయా, కూల్చి వేస్తాయా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఉండే గరీబోళ్ళు ఎవరైతే మనకు ఓటేసినరో, ఆటో డ్రైవర్లు కావచ్చు, బస్తీలలో ఉండేటోళ్ళు కావచ్చు, వాళ్ళ మీద పగబట్టి ఇలా వాళ్ళు ఎంబడబడ్డాడు. నేను ఒక్క మాట అడుగుతున్నా, దయచేసి ఆలోచన చేయండి. ఈ ముఖ్యమంత్రికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, వాళ్ళ అన్నగానికి ఒక న్యాయం ఉంటుంది, మరి గల్లీలలో గరీబోళ్ళు ఉండే గల్లీలలో ఉండే పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా? వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి మీ కాన్స్టిట్యున్సీలోనే ఉంటాడు. ఎక్కడ కావురి హిల్సో అదేందో ఆడనో సెటిల్మెంట్లో అడ్డా, అది ఆ సెటిల్మెంట్ల అడ్డా మాదాపూర్లో ఉంటాడు. ఆడ ఉండి సెటిల్మెంట్ల అడ్డా నేను చెప్పలే, మీ పోయిన మీ ఎమ్మెల్యేనే చెప్పిండు నాకు. ఆ కథ కూడా చెప్తా ఒక్క నిమిషం. అయితే ఆ దుర్గం చెరువు FTL పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది. తిరుపతి రెడ్డికేమో ఆయన ఇల్లు ముట్టుకోవాలంటే ఆడ చుట్టూ పోలీసు వాళ్ళు రక్షణ, ఆయనకు మొత్తం అంగరక్షణ, చుట్టూ మంది, బల్గం, అర్ధబలం, అంగబలం అన్నీ ఉన్నాయి. తిరుపతి రెడ్డి ముట్టాలంటే మన అధికారి ఉంటాడా, ఊసిపోతాడు కదా. అందుకే తిరుపతి రెడ్డి ముట్టరు. ఏం చేస్తారు తిరుపతి రెడ్డికి? అన్నా నీకు నోటీస్ ఇస్తున్నా, నీ దగ్గరికి కూడా రాను, ఇవ్వకపోతే వాళ్ళు తిడుతురు TRS వాళ్ళు, కాబట్టి నీకు నోటీస్ ఇస్తా, నువ్వు కోర్టుకు పో, నువ్వు పోయి తెచ్చుకో, ఏదో ఒకటి కింద మీద పడి ఒక ఆయుధం తెచ్చుకో, దాన్ని పెట్టుకొని నేను ముట్టా అని చెప్తారు. అదే గరీబ్ గాడు ఉన్నాడు అనుకో, తెల్లారి 3 గంటలకు బుల్డోజర్లు వస్తాయి ఇంటికి. పిల్లగాళ్ళకి వెళ్ళి మేము పుస్తకాలు తీసుకుంటాం సార్, మేము బడికోవాలంటే దయ ఉండదు. ఆడోళ్ళు మేమరే అన్నం ఉడకబెట్టిన మరి అయ్యా పక్క తీసుకుంటాం, బియ్యం పక్కకు తీసుకుంటామంటే దయ ఉండదు. గరీబోళ్ళు చెప్పులు కుట్టుకునే దుకాణాలుంటే వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు, బిల్డింగ్లు నిర్దాక్షిణ్యంగా గులగొడతారు. అదే తిరుపతి రెడ్డికి ఒక న్యాయం పెద్దోనికి, పేదవానికేమో బుల్డోజర్లతోని, అది కూడా కోర్టు పని చేయని శనివారం ఆదివారం వచ్చి సాయంత్రం పూట పొద్దున పూట. బీఆర్ఎస్ కార్యకర్తపై అక్రమ కేసును నమోదు చేశారు. అర్ధరాత్రి 2 గంటలకు ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్టు చేశారు పోలీసులు. నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం మోసంకి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కాసాని చంటి అనే వ్యక్తిని అర్ధరాత్రి 2 గంటలకు ఇంట్లోకి వచ్చి తలుపులు పలగొట్టి తీసుకువెళ్లిన SI, 6 కానిస్టేబుళ్లు. మోసంగి గ్రామానికి చెందిన చంటి అనే వ్యక్తి ల్యాండ్ విషయంలో పెద్ద మనిషిగా వెళ్లినందుకు అక్రమ కేసును బనాయించారు. కోర్టులో ఉన్న పొలం కేసును పక్కదారి పట్టిస్తున్న SI అడ్డం వచ్చిన తల్లిని, భార్యని పక్కకు నెట్టి దౌర్జన్యంగా తీసుకువెళ్లిన పోలీసులు కొడుకును తీసుకుని వెళ్లి ఏం చేశారో తెలియటం లేదు, నాకు న్యాయం చేయాలని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. 2 గంటలకు వచ్చిర్రు పోలీసులు, 6 కానిస్టేబుల్, ఒక SI వచ్చిండు. తలుపు గేటు దునికి వచ్చిర్రు, ఇంట్లో లోపల గేటు ఇరగొట్టిరు. లోపలికి వచ్చి నీ కొడుకు కావాలా మాకన్నారు. నా కొడుకు ఏం తప్పు చేసిరని నేను అడిగిన. నీ కొడుకు తప్పు చేసిన కాబట్టి నన్ను నా కోడలు నెట్టేసి నా కొడుకుని ఎత్తుకొని పోయిరు. నా కొడుకు నాకు కనపట్టలేడు, నా కొడుకు నాకు కావాలి, మీరు న్యాయం చేయలేదన్న. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, అంతేకాకుండా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్న ప్రభుత్వ పాఠశాలలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బీర్ సీసాలు కలకలం సృష్టించాయి. మద్యం సేవించి పాఠశాల ఆవరణలోనే మద్యం సీసాలు వదిలేసిన మందుబాబులు. ఉదయమంతా పాఠశాల నడుస్తున్నా సాయంత్రం వేళలో ఎవరూ సెక్యూరిటీ లేకపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారుతున్న ప్రభుత్వ పాఠశాల పట్టించుకొని అధికారులు. విజయవాడ కొమ్మరిపాలెం సెంటర్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రోడ్డుపై కూర్చొని ధర్నా చేస్తున్నటువంటి వరద బాధితులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు.
విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న వరద బాధితులపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. ఎదురు దాడికి దిగిన వరద బాధితులు మాకు న్యాయం చేయాలని నిరసన చేస్తుంటే మాపై లాఠీచార్జ్ చేయడం దారుణమంటున్నారు బాధితులు. దగ్గరే ఉండి ఏడీసీపీ రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సిఐ ఉమా మహేశ్వరరావుతో లాఠీచార్జ్ చేపించారని చెబుతున్న బాధితులు. పాకాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఉచిత హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పాకాల పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు, కుటుంబ సభ్యులకు ఆస్తర్ నారాయణాద్రి వాసవి ఐకేర్ హాస్పిటల్ యాజమాన్యం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపును పాకాల జెడ్పీటీసీ నంగా పద్మచారెడ్డి, సర్పంచ్ కస్తూరి ప్రారంభించారు. పాకాల పంచాయతీ ఈవో మోతి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పాకాల పంచాయతీ పారిశుద్ధ కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఆస్తర్ నారాయణాద్రి హాస్పిటల్, వాసవి ఐకేర్ హాస్పిటల్ యాజమాన్యం ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారన్నారు. ఈ మెడికల్ క్యాంపులో భాగంగా పంచాయతీ కార్మిక సిబ్బందికి బీపీ, షుగర్, బ్లడ్ టెస్ట్, కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాకాల ప్రభుత్వ ఆసుపత్రి మాజీ చైర్మన్ కనకరాజ్, పాకాల టౌన్ ప్రెసిడెంట్ డి మోహన్ తదితరులు పాల్గొన్నారు. చూడండి నమస్కారం. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా
మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛతా హీ సేవ 2024లో భాగంగా ఈరోజు మన పరిసరాలతో పాటు మన పరిసరాల పరిశుభ్రతతో పాటు మన ఆరోగ్యం కూడా ప్రాముఖ్యత వహిస్తుంది కాబట్టి ఈరోజు ఆ ఈవెంట్లో భాగంగా ఈరోజు స్వచ్ఛతా హీ సేవలో భాగంగా మన పారిశుద్ధ్య కార్మికులకు పంచాయతీ సిబ్బందికి ఆరోగ్య పరీక్షల కోసం అంత ఫ్రీ చెకప్లు చేసి జనరల్ చెకప్లు చేసి వాళ్ళ ఆరోగ్య భద్రత కోసం ఈరోజు గవర్నమెంట్ తరఫున ఫ్రీ చెకప్లో భాగంగా వాసన్ ఐ కేర్ యాజమాన్యం వాళ్ళు నారాయణాద్రి ఏస్టర్ యాజమాన్యం వారు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మన సిబ్బంది అందరికీ ఈ ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు పంచాయతీ సిబ్బంది అంతా కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా పాకాల మండలం తరఫున పాకాల పంచాయతీ తరఫున అందరినీ సవినయంగా కోరడం జరిగింది. నమస్కారం. స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం భాగంలో ఈరోజు మా పాకాల గ్రామ పంచాయతీకి సంబంధించిన కార్మికులందరికీ ఉచితంగా వైద్య సేవలు చేయడం జరిగింది. దీనికి నారాయణాద్రి హాస్పిటల్ మరియు వాసన్ ఐ కేర్ వాళ్ళిద్దరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళు కూడా నా తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇలా రోజు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి గ్రామ పంచాయతీలో. అన్ని స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం కిందకే వస్తున్నాయి. ఆల్రెడీ మేము గతంలో కూడా చేస్తున్నాం, కానీ ఈసారి నూతనంగా కార్మికులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనము పరిరక్షించాలని మంచి ఉద్దేశంతో చేస్తున్న ఇలాంటి హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా పాకాల మండలం పాకాల గ్రామ పంచాయతీలో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా మనం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు, మా పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ సారు, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు కూడా కంపల్సరీ మన విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా మన వర్కర్స్ అందరినీ కూడా విజయవాడకు పంపించి అనేక సేవలు అందించారు. కాబట్టి ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ముఖ్యంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పంచాయతీ కార్మికులకు పంచాయతీ స్టాఫ్ అందరికి కూడా ఏ హాస్పిటల్స్ అయితే ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ ఫ్యామిలీలను అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు 24వ తేదీ ఎస్టర్ నారాయణాద్రి వాళ్ళ యాజమాన్యం వాసన్ ఐ కేర్ కంటి వాళ్ళు నిన్న పళ్ళ డాక్టర్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం పారిశుద్ధ్య కార్యక్రమాలు వాళ్ళకందరికీ కూడా చెకప్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే గవర్నమెంట్ తరఫున ఇవి జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మనం పాకాల గ్రామ పంచాయతీలో ఉన్న 21 హ్యాబిటేషన్స్ వాళ్ళ కూడా నిన్న దండోరేసి ప్రతి ఒక్కరు కూడా కార్మికులంతా కలిస్తే ఒక 40-50 మంది ఉన్నారు కాబట్టి మిగిలిన గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళందరినీ కూడా చెకప్ చేసుకోమంటున్నాం. ఈ దీంట్లో భాగంగా ఈసీజీ, బ్లడ్ చెకప్లు మరియు కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి అందరూ కూడా కంటి పరీక్షలు కూడా అందరూ ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.